40 ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో. 1992 హర్షద్ మెహతా, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఇవ్వండి. ఓకే, మన ఆల్ ఓవర్ ఇండియాలో 140 కోట్ల మందికి పాపులేషన్ కి 2000 మంది సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. చాలా స్కోప్ ఉంది. బట్ ఈ ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ డాక్టర్ లాగా. ఓకే, ఎట్లయితే మనకి ఫ్యామిలీ డాక్టర్ హెల్త్కి ఉంటారో అలా మనకి యూఎస్లో, యూకేలో, చిన్న కంట్రీలో కూడా 40,000 50,000 ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నారు. ఓకే. హర్షద్ మెహతా టైంలో డబ్బులు ఏమన్నా సంపాదించారా? ఇప్పుడు 99% డబ్బులు పోయినాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, నా దగ్గర ఒక 10 lakhs రూపీస్ ఉంది. నేను ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నా గోల్కి రీచ్ అవ్వగలుగుతాను? ఇప్పుడు మీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అవి చూసిన తర్వాతనే నేను దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది నేను సజెస్ట్ చేయగలుగుతాను. కానీ బ్లైండ్గా మాత్రం మీరు ఏం చెప్పానంటే చెప్పండి. ఇంకొకటి, ఇప్పుడు ఎంత అమౌంట్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్ సిప్లో? చాలామంది ఇన్వెస్టర్స్ కూడా అపోహ ఏంటంటే 10 రూపాయలు ఉంటే 11 రూపాయలు అవ్వడానికి ఈజీ, 1 రూపాయే కదా అనుకుంటారు. అదే 100 రూపాయలది 110 కావాలంటే 10 రూపాయలు పెరగాలి కదా అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కార్పస్ నుంచి యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని ఉంటుంది. సపోజ్ నెలకు 1,00,000 రూపాయలు 30 సంవత్సరాలు సంపాదిస్తున్నారు అనుకోండి, ఎంత అమౌంట్ అవుతుంది? 3.6 crores అవుతుంది. అందులో అట్లీస్ట్ ఒక సగము మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి 13 కోట్ల పైన అవుతుంది. ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ జనరేట్ మన లైఫ్లో. ఈరోజు ఒక పర్సన్ 100 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయంటే వాళ్ళు సంపాదించింది కాదు, అది కొద్దిగానే. సో ఎప్పుడైతే మనీని సంపాదిస్తుందో